హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరి. వెల్కమ్ టు మిస్టరీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న థ్యాంక్ యూ సో మచ్ యార్ మెంబర్స్. మనసా స్మరామి మీరు 58 మీ ముందుకు ఇవ్వండి యార్. అస్సలు ఇవ్వడం లేదు. మనసా స్మరామి హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీ ముందుకు వచ్చేసాను చేయండి యార్. కథలోకి వెళ్లే ముందు కథలోకి వెళ్ళిపోదాం. అవని వేస్తున్న ఫీట్లు చూసి తనతో ఆడుకోవడానికి అభి డోర్ ఫోర్స్గా ఓపెన్ చేస్తాడు. హ్యాండిల్ పట్టుకొని చెవి తలుపుకి ఆనించి ఉన్న అవని ఒక్కసారిగా డోర్ ఓపెన్ అయ్యేసరికి ఊపు ఆపుకోలేక డోర్తో పాటు లోపలికి వెళ్ళి అభి మీద పడుతుంది. అవని వచ్చి పడిన ఫోర్స్కి అభితో పాటు అవని కూడా బెడ్ మీద ల్యాండ్ అవుతారు. ఆ ల్యాండ్ అయ్యే క్రమంలో అభి బెడ్ మీద, అవని అభి మీద పడతారు. ఆ పడే ఫోర్స్కి అవని పెదవులు వెళ్ళి అభి మెడని తాకుతాయి. అనుకోకుండా దొరికిన వరానికి అభి మురిస్తే అవని షాక్ అవుతుంది. పడుతున్నప్పుడు దొరికిన అవకాశాన్ని వాడుకొని అభి అవని నడుం చుట్టూ చేతులతో చుట్టేస్తాడు. జరిగిన దానికి షాక్తో తలెత్తి చూస్తున్న అవని చూపులు అభి చూపుల్లో చిక్కుకుంటాయి. ఒక్క నిమిషం తను ఎక్కడుంది, ఏమిటి అని అన్నీ మరిచిపోయి అభి కళ్ళల్లోకి చూస్తూ ఉంటుంది. ఆ కళ్ళు తనకి ఏదో చెబుతున్నట్టు అనిపించింది అవనికి. తన చెలి తనకి అంత దగ్గరగా ఉండేసరికి అభి మనసు సంతోషంతో డ్యాన్స్ వేస్తుంది. ఒక 5 నిమిషాలు అలా చూసుకుంటూనే ఉన్నారు ఇద్దరు. ముందుగా అభినే తేరుకొని అవని తన చూసే చూపులు చూసి చెబుతా నీ పని అనుకుంటూ ఇష్టం లేకపోయినా కష్టంగా అవని నడుం చుట్టూ ఉన్న చేతులు తీసి హలో మిసెస్ అవని అనగానే అభి మాట చెవిని తాకగానే వాస్తవంలోకి వచ్చిన అవని తను ఉన్న స్థితి చూసి టక్కున లేచి నిలబడి డ్రెస్ సరిచేసుకుంటూ సారీ సార్, నేను కావాలని పడలేదు సార్, ఐఆమ్ సారీ సార్ అని కంగారుగా చేతులు నలుపుకుంటూ అంటుంది. అభి తన గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటాడని తన భయం. తన భయాన్ని చూసిన అభి బాధగా ఎందుకే అంత భయం, నువ్వు పడింది నీ మొగుడి మీదే కదా, ఏదో పరాయి వాడి మీద పడ్డట్టు అంత ఫీల్ అవుతున్నావు, కొట్టాలనిపిస్తుంది నిన్ను అని అనుకుంటూ ఇట్స్ ఓకే, నువ్వేం కావాలని చేయలేదు కదా అని అడుగుతాడు. నో నో సార్, అస్సలు కాదు సార్. అసలు ఇక్కడేం చేస్తున్నావు? చచ్చాను, ఇప్పుడేం చెప్పాలి అని ఏడుపు మొహం పెట్టుకొని తలెత్తి అభి వైపు చూడలేక చిన్న డౌట్ వచ్చింది సార్, అది అడుగుదామని వచ్చాను, నేను డోర్ కొట్టేలోపు మీరు తీశారు సార్ అని చెబుతుంది. డోర్ కొట్టబోతే అలా పడరే అని అభి అంటాడు. అంటే అది అది సార్, మరి నేను హ్యాండిల్ పట్టుకొని ఉన్నాను సార్. ఓ, ఇంతకీ ఏం డౌట్? అది అది ఫైల్లో చిన్న డౌట్ సార్. మరి ఫైల్ ఏది? అక్కడే ఉంది సార్, మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను సార్. అభి బయటకు వస్తుంటే అభి వెనక్కి వస్తుంది. డౌట్ వస్తే ఈసారి ఫైల్ పట్టుకొనిరా, అంతేగాని ఫైల్ ఎక్కడో పెట్టి నువ్వు వస్తే నేనేం క్లియర్ చేస్తాను అని టేబుల్ మీద ఉన్న హెడ్ ఫోన్స్ తీసుకొని నాకు ఫారిన్ డెలిగేట్స్తో కాల్ ఉంది, 1 గంట డిస్టర్బ్ చేయకు అని లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటాడు. అభి డోర్ వేసుకోగానే అక్కడే గోడ కానుకొని నుంచొని అప్పటి వరకు ఫాస్ట్గా కొట్టుకుంటూ గోల చేస్తున్న గుండె మీద చెయ్యి వేసుకొని కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ గుండె మీద రబ్ చేసుకుంటూ ఏం చేస్తున్నావు అవని అని ఒక చేత్తో తల కొట్టుకుంటుంది. అభి లోపల అద్దం ముందుకు వెళ్ళి తన చెలి పెదవులు తాకిన చోట వేలితో తాకుతూ అందంగా బ్లష్ అవుతాడు. అసలు వదలాలి అనిపించలేదు రాక్షసి, తప్పక వదిలాను, లేకపోతే నేను నీ గురించి ఎక్కడ తప్పుగా అనుకుంటున్నానని ఏడుస్తావు, అందుకే వదిలాను అని మెడని తాకిన వేలును పెదాలకి తాకించుకొని ఇంకిలాంటి టచ్లు రోజు ఉండేలా ప్లాన్ చేస్తాలే, రెడీ అయిపో అని అందంగా స్మైల్ చేస్తాడు. టైం అవడంతో ల్యాప్టాప్ ముందు కూర్చొని అప్పటిదాకా లవర్ బాయ్లో ఉన్న అభి వెంటనే తన బాడీ లాంగ్వేజ్ అంతా మార్చేసి ఫుల్ యాటిట్యూడ్తో ఒక ప్రొఫెషనల్ మ్యాన్లా మారి కాల్ అటెండ్ అవుతాడు. చాలా రోజుల తర్వాత అభి స్పర్శ తగిలేసరికి శరీరం కూడా ఆ స్పర్శ కోసం స్పందించడం మొదలుపెట్టింది. అలాగే ఒక్క నిమిషం ఉండి మనసుని తనువుని కూడా కంట్రోల్ చేసుకొని తన సీట్ దగ్గరికి వెళ్ళి బాటిల్ నీళ్లు గడగడా తాగేస్తుంది అవని. ఏం చేయాలని, ఏం చేస్తున్నావు అవని, జాగ్రత్తగా ఉండవే అనుకొని ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఫైల్ ఓపెన్ చేసి చూడడం మొదలు పెడుతుంది.
ముంబై నుంచి వచ్చిన ముఖేష్ మనుషులు హైదరాబాద్లో దిగటంతోనే దాస్కి ఫోన్ చేస్తారు. కానీ ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అదేంటి స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అనుకొని అడ్రస్ తెలియడంతో డైరెక్ట్గా వెళ్దామని బయటికి వచ్చి ఇద్దరు క్యాబ్ మాట్లాడుకొని దాస్ స్థావరానికి వస్తారు. అక్కడికి వచ్చి చూసేసరికి అక్కడ మొత్తం లాక్ చేసి ఉంటుంది. ఇదేంట్రా ఫోన్ చూస్తే స్విచ్ ఆఫ్లో ఉంది, ఇక్కడ చూస్తే తాళాలు వేసున్నాయి, ఏమైనట్టు అందరూ అని అంటాడు ఒకడు. ఏముంది, ఏదో కేసులో ఇరుక్కొని ఏ అండర్ గ్రౌండ్లోకో వెళ్ళి దాక్కొని ఉంటారు, ఒక 4 రోజుల తర్వాత వాళ్ళే వస్తారు అని అంటాడు ఇంకొకడు. మరి అప్పటి వరకు మనమేం చేద్దాం? ఏముంది, మనకు కొంచెం స్వేచ్ఛ వచ్చింది, ఒక 4 రోజులు ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, అప్పటికి వీళ్ళు వచ్చేస్తారు కదా, అప్పుడు అతని గురించి వేట మొదలు పెడదాం. కానీ బాస్ అడిగితే ఏం చెప్తాం? ఆ పని పేదే ఉన్నాం సార్ అని చెబుతాము. ఇప్పుడు మనకి ఇక్కడంతా కొత్త, ఎటు వెళ్ళాలి తెలీదు, అసలు అడ్రస్లు కనుక్కోవడమే కష్టం. మనకు తెలిసింది ఆఫీస్ అడ్రస్ మాత్రమే. ఒక 4 రోజులు చూద్దాం, వీళ్ళు వస్తే ఓకే, రాకపోతే అప్పుడు మనమే వెళ్ళి ఏదో ఒకటి చేద్దాం అని అంటాడు. సరే అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అడుగుతాడు అందులో ఒకడు. మంచి హోటల్లో దిగి హాయిగా ఎంజాయ్ చేద్దాం పద అని ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వినయ్ అభి క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ నాక్ చేస్తాడు. అభి లోపల ఉండడంతో కమిన్ అని అవని అంటుంది. వినయ్ లోపలికి వచ్చేసరికి అక్కడ అభి ఉండడు. అవని లేచి నిలబడి సార్, ఫారిన్ డెలిగేట్స్తో మీటింగ్లో ఉన్నారు సార్ అని చెబుతుంది. ఓ, ఇప్పుడు ఇంకో పావుగంటలో ప్రాజెక్ట్ రివ్యూ ఉంది కదా, ఆ ఫైల్ ఎక్కడుంది అని అడుగుతాడు వినయ్. ఇదిగోండి సార్ అని ఫైల్ ఇస్తుంది. చెక్ చేశారా అభి సార్? లేదు సార్, నన్ను చూడమన్నారు, అందుకే చూస్తున్నాను అని చెబుతుంది. ఓకే, ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా? లేవు సార్, అంతా బాగానే ఉంది. సరే అయితే అని ఆ ఫైల్ పట్టుకొని పర్సనల్ రూమ్లోకి నాక్ కూడా చేయకుండా డోర్ తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన అవనికి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. వినయ్ సర్కి అభి సర్కి మధ్య అస్సలు సీక్రెట్స్ ఏమీ లేనట్టున్నాయి. అంటే అభి సర్కి నాకు మధ్య జరిగింది కూడా తెలిసే ఉంటుంది కదా. చెప్పి ఉంటారా అసలు? చెప్పే ఉంటారు అభి సర్. ఎలాగైనా వినయ్ సర్కి తెలుసో లేదో కనుక్కుంటే తర్వాత ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ వినయ్ సార్ ద్వారా ట్రై చేసి వార్నింగ్ ఇవ్వచ్చు అని అనుకొని ఒక పిచ్చి ఐడియా వేసుకొని సూపర్ అవని, నీ బుర్ర బాగానే పనిచేస్తుంది అని తనకి తానే మెచ్చుకొని ఎలా వినయ్ని ఈ విషయం గురించి అడగాలా అని థింక్ చేయడం మొదలుపెట్టింది. వినయ్ వెళ్ళేసరికి అభి కాల్లో ఉంటాడు. ఒక 5 మినిట్స్ అని చేతితో చూపించి కాలు కంటిన్యూ చేస్తాడు అభి. ఓకే అని వినయ్ బయటకొస్తాడు. వినయ్ బయటకొచ్చేసరికి డీప్ థింకింగ్లో ఉన్న అవనిని చూసి ఏంటి మా చెల్లి ఏదో ఆలోచనలో ఉంది, వీడేదో చేసే ఉంటాడు అని అనుకొని అవని ముందు వెళ్ళి కూర్చుంటాడు. వినయ్ అలా ఎదురుగా రాగానే ఆలోచన నుంచి బయటకొచ్చి సార్ అని లేస్తుంది. అవని సిట్, ప్రతిసారి ఎందుకు లేస్తున్నావు, ఇక్కడ నువ్వెంతో నేను అంతే అంటాడు వినయ్. అర్థం కానట్టు చూస్తుంది అవని. ఇక్కడ నేను కూడా ఎంప్లాయీనే, కేవలం అభికి ఫ్రెండ్ని మాత్రమే, అంతే తప్ప నేను ఓనర్ని కాదు. సో నువ్వు నేను వచ్చిన ప్రతిసారి ఇలా లేచి నుంచోవడం, సార్ అనడం నాకు నచ్చలేదు అని అంటాడు వినయ్. అది మీరు నాకన్నా బెటర్ పొజిషన్ కదా సార్, అది వాడు నాకు ఇచ్చిన ఆఫర్ అవని. ఏదైనా సార్, మీరిప్పుడు ఎండి ఇక్కడ, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అదిగో మళ్ళీ వాడు వాడి ఫ్యామిలీ అంతస్తులు చూడరావని మనుషుల్ని చూస్తారు, అందుకే నన్ను ఈ పొజిషన్లో కూర్చోబెట్టాడు. నువ్వు నన్ను వినయ్ అని పిలు. అమ్మో, పేరు పెట్టి కష్టం సార్. అబ్బా సరే అన్నయ్య అని పిలు, హాస్పిటల్లో పిలిచావు కదా, ఇది ఆఫీసు సార్, నువ్వు ప్రతిసారి అలా సర్ అనకవుని ప్లీజ్ అని ధీనంగా అంటాడు. ఓకే, ట్రై చేస్తాను అని అంటుంది. అమ్మయ్య, ఆ మాట అన్నావు బాగుంది. మీకు అభిసర్కి చిన్నప్పటి నుంచి పరిచయం ఉందా సార్ అని అనబోయి మాట ఆపేసి అన్నయ్య అంటుంది. నాకు 10 ఏళ్ళప్పుడు పరిచయం అయ్యాడు అభి. మేం స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయింది. అమ్మకి నాకు పెద్దగా దెబ్బలు తగలలేదు, నాన్నకి మాత్రం తలకి తగిలింది గట్టిగానే.
చెప్పాలి అంటే క్రిటికల్ పొజిషన్‌లోకి వెళ్ళిపోయారు. రోడ్డు మీద ఎవ్వరూ హెల్ప్ చేయడానికి రాలేదు. ఆ టైంలో స్కూల్ నుంచి వెళ్తున్న అభి తన డ్రైవర్‌తో కార్ ఆపించి మా నాన్నని అందులో ఎక్కించుకొని మమ్మల్ని కూడా రమ్మని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళమని డ్రైవర్‌కి చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళగానే డాక్టర్స్ జాయిన్ చేసుకోవడానికి ఒప్పుకోకపోతే వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి పిలిపించి చాలా హెల్ప్ చేశాడు. అప్పుడు తన వయసు కూడా 10 ఏళ్లే. అలా మొదలైంది మా స్నేహం. తర్వాత నాన్నకు వాళ్ళ ఆఫీస్‌లోనే జాబ్ ఇచ్చి నన్ను అభి చదివే స్కూల్‌లో జాయిన్ చేసి నా చదువుకి కూడా అంకుల్‌నే ఖర్చు పెట్టారు. నాన్న వద్దు అన్నా, "మీరు మీ సంపాదనతో ఒక ఇల్లు కొనుక్కోండి. వినయ్ చదువు నేను చూసుకుంటాను" అని అన్నారు అంకుల్. అలా అన్ని వాడితో సమానంగా నన్ను చూసుకున్నారు అంకుల్, ఆంటీ. అలా మా స్నేహం కూడా బలపడింది. చదువయ్యాక నేనెక్కడన్నా జాబ్ చేస్తానంటే ఒప్పుకోలేదు. తనతోనే ఉండాలని, ఆ జాబేదో నేనే ఇస్తానని ఇలా లాక్ చేశాడు. వాడు సొంతంగా పెట్టిన కంపెనీలో నాకు షేర్స్ కూడా ఇచ్చాడు. ఇంత చేసినా వాడికి వాడు బాధలో ఉంటే నేను ఏమీ చేయలేకపోయాను అని అంటాడు కావాలి అనే వినయ్. బాధ? అభిసరికి బాధ ఏముంది సార్? ఏ వాడు మనిషి కదా, బాధ ఉండదా? అంటే ఇంతలో అభి డోర్ తీయడంతో ఆ టాపిక్ అక్కడితో వదిలేస్తాడు వినయ్. నువ్వు అభి గురించి ఆలోచించాలవని. అందుకే వాడి మనస్తత్వం గురించి నీకిప్పుడు చెప్పాను. ఇప్పుడేం బాధ అని ఆలోచిస్తూ నా దగ్గరికొస్తావు విషయం కనుక్కోడానికి. ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వస్తావు అనుకుంటాడు. అబ్బా! కరెక్ట్ టైంలో వచ్చారు సార్. ఇంకో 5 నిమిషాలు ఆగి వస్తే మీ సొమ్మేం పోయింది అని అనుకుంటుంది అవని. విని పద అని. అవని నువ్వు కూడా ఆ ఫైల్ తీసుకొని పద అని అంటాడు అభి. ఎస్ సార్ అని వినయ్ దగ్గర ఫైల్ తను తీసుకొని అభి వెనక్కి వెళ్తుంది. ఏంట్రా మీ చెల్లితో మాటలు అని అభి చిన్నగా అడుగుతాడు. ఏముంది? ఏదో రాముడికి ఉడత సాయం చేసినట్టు నేను కూడా నీకు ఏదో నేను చేయగలిగింది చేస్తున్నాను. ఉడత భక్తి సాయం. ఎంతమంది ఏం చేసినా ఆ బండరాయి కరగాలంటే కొంచెం కష్టమే పడాలి అంటాడు అభి. మీటింగ్ హాల్లోకి ఎంటర్ అవడంతో ఇంకా మాట్లాడడం ఆపేస్తారు. అప్పటికే మీటింగ్ హాల్లో మేనేజర్ క్లయింట్స్తో రెడీగా ఉంటాడు. మీటింగ్ హాల్లోకి వెళ్ళాక అభి ముందు ఫైల్ పెట్టి పక్కన నుంచుంటుంది అవని. కూర్చో అవని అని చెప్తాడు అభి. అవని వినయ్ పక్కన కూర్చుంటుంది. చిరుకోపంగా వినయ్ని చూస్తాడు అభి. ఎందుకో అర్థం కాదు వినయ్కి. ఏమైంది అని అడుగుతాడు. నథింగ్ అని క్లయింట్స్తో మాట్లాడటం స్టార్ట్ చేస్తాడు. ఏమైంది వీడికి అనుకుంటాడు వినయ్. అభి మొత్తం క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్లో ఉండడం, ఒక్క అభి దగ్గరే ఆన్లో ఉండడంతో అవని స్వేచ్ఛగా అభిని చూసుకుంటుంది. వినయ్ చెప్పింది విన్నాక అభి మీద ఇంకా అభిమానం పెరిగింది. బాధ అన్నారు ఏంటి? అభి సరికి ఏం బాధ ఉంది అని అభిని చూస్తూ అనుకుంటుంది. మంచి హైట్, తెల్లటి తెలుపు, మగసిరి ఉట్టిపడే మీసం, ఆ పెదవులకి అందం, షార్ప్ లుక్స్, నుదురు మీద పడుతున్న సిల్కీ హెయిర్, మాట్లాడుతున్నప్పుడు ఆ యాటిట్యూడ్ చూసి ఇలా ఉంటే ఏ అమ్మాయి మాత్రం మిమ్మల్ని కోరుకోకుండా ఉంటుంది. అందుకే అమ్మాయిలందరూ మీ వెనక పడతారు. కానీ మీ లైఫ్లోకి మంచి అమ్మాయి రావాలి సార్. మోసం చేసే అమ్మాయి కాదు. ఇప్పుడు ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేస్తుంది సార్. అందుకు నేను ఒప్పుకోను సార్. ఎలా అయినా ఆ అమ్మాయి మీ వైపు చూడకుండా చేస్తాను. అది ఎలా అయినా సరే అని అనుకుంటుంది. లైట్స్ ఆన్ అయింది కూడా ఆలోచనలో ఉన్న అవని గమనించదు. లైట్స్ ఆన్ అవ్వగానే తననే చూస్తున్న అవనిని చూసి చిన్నగా స్మైల్ చేస్తూ చూపు క్లయింట్స్ వైపు తిప్పుతాడు అభి. అయినా పాప అలాగే చూస్తుండడంతో అభి బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. ఎందుకే రాక్షసి అలా చూస్తున్నావు అని అనుకొని లాభం లేదు అని మెల్లిగా చెయ్యి టేబుల్ కింద నుండి తీసుకువెళ్ళి అవని తొడ మీద గిచ్చుతాడు. నడుమందలేదు మరి వినయ్ అడ్డం ఉండడంతో. మంటకి ఈ లోకంలోకి వచ్చి చూస్తుంది. ఏమైంది తెలియదు కానీ ఎందుకు నొప్పి వస్తుంది అని చూసుకుంటుంది. అవని పక్కన ఉన్న 2 చైర్లు ఖాళీగానే ఉన్నాయి. ఎవరైనా గిచ్చారు అని అనుకోవడానికి. ఇటువైపు వినయ్ ఉన్నాడు. ఇంకెవరూ లేరు. ఏమైంది అర్థం కాక పిచ్చి చూపులు చూస్తుంది అవని. అవని అటు ఇటు చూడడం చూసి అవని
ఆర్ యూ ఓకే? అని ఏమీ తెలియని వాడిలా అడుగుతాడు అభి. హా! సార్. ఓకే. ఓకే. అని అంటుంది. ఏమైంది అవని? అని వినయ్ అవని ముందుకి, వెనక్కి చూస్తుంటే అడుగుతాడు. ఏం లేదు వినయ్ సార్ అని అంటుంది. అభి వైపు చూసిన వినయ్‌కి అభి పెదాలపై ఉన్న సన్నని నవ్వు చూసి వీడేదో చేశాడు. అందుకే ఈ పిచ్చిది అంత కంగారు పడుతుంది అనుకుంటాడు. ఓకే అభిగారు. మాకు చాలా నచ్చింది. ఇదే కంటిన్యూ చేయండి అని అంటూ తినెవరు? అని అడుగుతారు అవనిని చూసి అందులో ఒకడు. వాడి చూపులు కొంచెం తేడాగా ఉండడంతో అభి గొంతులో సీరియస్‌నెస్‌తో తను నా పీఏ అని చెబుతాడు. అభి గొంతులో సీరియస్ తెలిసిన వినయ్ ఏమైంది అని చూసేసరికి వాడి చూపు మొత్తం అవని మీదే ఉండడం చూసి అభి వైపు చూస్తాడు. అభి పిడికిలి బిగించి అతని వైపు చూస్తూ అవని నువ్వెళ్ళు అని చెబుతాడు. ఓకే సార్ అని అక్కడి నుంచి తను వెళ్ళిపోతుంది. అవని వెళ్ళిపోవడం అతనికి ఏమాత్రం నచ్చలేనట్టు మొహం పెట్టిన అతన్ని చూస్తూ ఓకే మళ్ళీ కలుద్దాం అని షేక్ హ్యాండ్ కోసం చెయ్యి ముందుకు పెడతాడు అభి. అతను చెయ్యివ్వగానే తనదైన స్టైల్లో చేతిని నలిపేసి వదిలేస్తాడు. ఏం జరిగిందో అతనికి అర్థమయ్యే లోపే వినయ్ వాళ్ళని పంపించిరా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెయ్యి నొప్పి పుడుతున్నా పట్టించుకోకుండా వినయ్‌తో ఆ అమ్మాయి అని ఏదో అతను అడగబోతే చెయ్యి నొప్పి ఎందుకో ఇంకా అర్థం కాలేదా? మళ్ళీ అమ్మాయి అంటున్నారు అని అడుగుతాడు వినయ్. అంటే అని అర్థం కాక అతను చూస్తుంటే మీరు తనని చూసిన చూపుకి మీ చెయ్యి అలా అయింది. అక్కడితో ఆగిపోండి. లేదంటే అభి గురించి మీరు వినే ఉంటారు కదా! అని అంటాడు వినయ్. అభి గురించి తెలిసి సైలెంట్ అయిపోతాడు అతను. బయటకొచ్చిన అభి చిరాకుగా అమ్మాయి కనిపిస్తే చాలు చిల్లర చూపులు చిల్లర వేషాలు ఒక్కొక్కరికి అని విసుక్కుంటూ లోపలికొస్తాడు. అభి లోపలికొచ్చేసరికి సుచిత్ర గారు అవనితో మాట్లాడుతూ ఉంటారు. కంగారుగా ఉన్న అవని మొహం చూసి అభి కోపం ఎగిరిపోయి ప్రశాంతత వస్తుంది. కథ కొనసాగుతుంది. మరి అమ్మాయి గారు ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారో తెలియాలి అంటే రేపటి వరకు వేచి ఉండాల్సిందే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి యార్. అస్సలు కామెంట్స్ తగ్గించేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.